హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను కొత్తిమీర టమాటా పచ్చడి చూపిస్తున్నానండి. దీనికోసం ప్యాన్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలండి. దానిలోని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేయించేటప్పుడు మూత పెట్టుకుంటే బెస్ట్ అండి. ఇలా పచ్చిమిర్చిని వేగాక దీన్ని ఒక బౌల్లో సపరేట్ తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. దీనిలోనే ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలుపుకున్నానండి. దీనిలో ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు యాడ్ చేస్తున్నాను. ఇలా చింతపండు కూడా వేశాక టమాటా ముక్కల్ని మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ముక్కలు బాగా ఉడికిపోయి దగ్గరికి వచ్చే వరకు ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దీనిలో మనకి కొత్తిమీర తరుగు వేయాలండి. అది మన ఇష్టం, ఎంత వేసుకున్నా బాగుంటుంది. నేను ఒక పిడికెడు నిండా వేస్తున్నాను. ఇలా కొత్తిమీర తరుగు వేశాక బాగా ఒకసారి కలుపుకొని ఈ మిగిలిన నీరు కొంచెం ఉంది కదా, అది కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉంచుకుంటే బాగుంటుంది. ఇలా ఇప్పుడు నీరంతా ఎగిరింది కదండి, దీన్ని ఇప్పుడు దింపేసుకుని దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలండి. ఓ మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేయించుకున్నాను కదా, పచ్చిమిర్చి దాంతోపాటు ఈ టమాటా కొత్తిమీర మిశ్రమం, దీనిలో కొంచెం వెల్లుల్లిపాయ జీలకర్ర యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కళాయిలో పోపు వేసుకుందామండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. దీనిలో 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను సాయి మినపప్పు, కొంచెం ఆవాలు తీసుకున్నానండి. దీనిలోని కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఈ పోపుని బాగా వేగనివ్వాలి. ఈ పోపు బాగా వేగాక ఇందులో గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి కాసేపు ఉడికించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఈ పచ్చడిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అంతే, ఎంతో రుచికరమైన కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.